పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు తండ్రి. తండ్రి, మరలా నీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, నీ చిత్తానుసారంగా బ్రతికి తండ్రి అనేకులను తండ్రి నీ చిత్తానుసారంగా నడిపించడానికి తగిన జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ ఆత్మ యొక్క సహాయాన్ని మెండుగా దయచేయమని, అలాగే నాకు కూడా తండ్రి నీ ఆత్మ యొక్క సహాయాన్ని దయచేసి తండ్రి అనేక సంగతులు వివరించడానికి తండ్రి సమయాన్ని అనుకూలపరచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక పాఠం గురించి ఆలోచిద్దామండి. పాఠం పేరు వచ్చి ఫరో విషయంలో దేవుని తీర్పు. ఫరో విషయంలో దేవుని తీర్పు. ఆ పాఠం గురించి ఆలోచిద్దామండి. ముందుగా ఫరో ఎవరండి? ఫరో ఎవరు? ఆయన హేరోదు అండి. యేసుక్రీస్తు విషయంలో హేరోదు. ఫరో అనే ఆయన ఎక్కువగా యోసేపు గారి కాలంలో ఉన్నారు. ఫరో అంటే ఐగుప్తీల యొక్క రాజులను ఫరో అని పిలుస్తారు. ఓకేనండి. ఐగుప్తులు పరిపాలన చేసే రాజులను ఏమని పిలుస్తారు? ఫరో. అయితే దేవుడు ఒక ఫరో విషయంలో ఒక తీర్పు తీర్చాడు. ఆ తీర్పు విషయమే చాలా మందికి అర్థం కాక నీ దేవుడు ఇలా చేశాడేంటి అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి అసలు దేవుడు ఏం తీర్పు తీర్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు అలా తీర్పు తీర్చాడు? ఎందుకంటే ఒక మనిషే ఏదైనా ఆచితూచి పనిచేస్తాడని అనుకుంటారు. అవునండి. మరి దేవుడే స్వయంగా ఏదైనా ఒక ఆలోచన చేశాడు అంటే అది ఇంకెంతగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇందుకే దేవుడు తీర్చిన తీర్పు ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచించబోయే ముందు అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్న ఒక లేఖన భాగాన్ని చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి కూర్చోండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 నుంచి చదువుకుందామండి. 139వ పేజీ అండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 నుంచి. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. దేవుని యందు అన్యాయం ఏమన్నా ఉందా? అసలు అలా అనకూడదు అంటూ ఎవరి సందర్భాన్ని ఎత్తుకొస్తున్నారు చూడండి. 15 అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరు? దేవుడు. 139వ పేజీ అండి. 9వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు. దేవుడు చెప్తున్నాడంట. ఏమని చెబుతున్నాడో ఒక్కసారి పేజీ తిప్పితే, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోబు వారి వలన అయినను ప్రయాసపడు వారి వలన అయినను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పేస్తున్నాడు. ఎవరిని కరుణించాలనుకుంటానో వాళ్ళనే కరుణిస్తాను, ఎవరి ఎడల జాలి చూపించాలనుకుంటానో వాళ్ళనే చూస్తాను. కాగా పొందగోవు వారి వలన అయినను అంటే దేవా 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 అని ప్రార్థన చేస్తున్న వాళ్ళ వలన అయినను ప్రయాసపడుతున్నారు కదా చాలా మంది ప్రయాసపడుతున్నారు కదా, వాళ్ళ వలనైనను కాదు గాని కరుణించు. అంటే దేవుడు కృప ఉంటేనే ఎవరికైనా ఏదైనా వస్తుంది, అది కరుణైనా కాఠిన్యమైన. అవునా? ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు చూడండి 17వ వచనంలో. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. ఏ ఫరోతో అంటే మోషే గారి సందర్భం అని ఎత్తుకొచ్చారు కదండి. మోషేతో ఆయన ఇలాగ చెప్పుచున్నాడని చెప్పేసి మోషే కాలమందున్న ఫరోతో ఈ విషయం చెప్తున్నాడు. ఏ విషయము? నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించుదు. ఫరోతో ఏం చెప్తున్నాడండి? నా బలాన్ని చూపించడానికి. బలం ఎవరి మీద చూపిస్తాము? శత్రువు మీద, మిత్రుని మీద? శత్రువుల మీదే కదా.
ఇప్పుడు ఫరో మీద బలం చూపించడానికి దేవుడు ఏం చేశాడంట, ఫరోని ఏం చేశాడు, నియమించాడు అనే విషయం అర్థమవుతుంది. అంటే ఇక్కడ తప్పెవరిది ఆలోచించండి. ఇక్కడ ఒక వ్యక్తిని తయారు చేశాడంట దేవుడు. ఆ వ్యక్తిని అతనికి దేవునికి శత్రువుగా చేసుకున్నాడంట. సో దేవుడే శత్రువు చేసినప్పుడు, దేవుడే అతన్ని అలాగ చేసేసినప్పుడు ఇంకా దేవుడిదే తప్పు కదా అతని విషయంలో. ఎందుకంటే అతని గురించి మీకు అర్థం కావాలి అంటే నిర్గమకాండము ఈ వచనాలు ఏమి మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు ఫరోని ఎందుకు తయారు చేశాడంట, బలము చూపుటకు, నా బలము చూపుటకు, భూలోకం అందంతటా ఆయన నామము ప్రచురమగుటకు ఒక వ్యక్తిని నియమించారంట. ఇప్పుడు ఎలాగ చేశాడో ఒక్కసారి నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింప చేసేదను. ఎవరు హృదయాన్ని కఠినపరిచేస్తా అంటున్నాడు దేవుడు? అదేంటండి? ఇప్పుడు నా హృదయం బండగా చేస్తాడు అనుకోండి దేవుడు, నాకు మీరు ఎంతసేపు వాక్యం చెప్పినా ఏమవుదో, ఎక్కదో. తప్పెవరిదే? కఠినం చేసిన వాడిదే కదా. అంటే కొంతమంది అంటారు, నేను ఎందుకు అలా అయిపోయినా తెలుసా, వాళ్ళ వల్లే అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు నాకు అలాగ శ్రమ పెట్టారు కాబట్టి నేను ఏమైపోయాను, అలా మారిపోయినా అంటారు చాలా మంది. ఇప్పుడు ఫరోను కూడా కఠినపరిచింది ఎవరంట? దేవుడే అనే మాట కనిపిస్తుందా? ఇంకా చూడండి ఈ మాటలు ఎన్నిసార్లు కనిపిస్తాయో. 13వ వచనం కూడా చదవండి. 13వ వచనం. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం, 7వ అధ్యాయం 13వ వచనం అండి. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైన. ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టే. దేవుడు చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినలేదు. దేవుడే ఏం చేశాడు? కఠినపరిచేశాడు. ఫరో మాట వినకపోవడానికి గల కారణం ఏంటండి? దేవుడు తన హృదయాన్ని కఠినం చేసేసాడు. ఇంకా ఇదే మాట 22వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 7వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే ఆహారంలో మాట వినకపోయాను. యెహోవా చెప్పినట్టు ఏమైపోయింది? ఫరో హృదయం కఠినమైపోయింది. ఇప్పుడు ఫరో నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరిగా కనిపిస్తుంది మనకి? దేవుడేనా? ఖచ్చితంగా దేవుడే కదండి. అలా కనిపిస్తుంది కదా. మరి తప్పెవరిది? ఎందుకంటే హేతువాదులు అందరూ ఇవే చూపించి మీ దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచేశాడు కాబట్టి అతను ఏం చేయలేదు, ఇశ్రాయేలుని బయటికి పంపించలేదు. బయటికి పంపించలేనందుకు అతనికి ఎన్నో శిక్షలు విధించాడు. ఫరోక ఎందుకంటే 10 తెగుళ్ళు అండి, చిన్న చిన్న తెగుళ్ళు కాదు. పడుకుంటే కప్పలు వచ్చేసినాయి మంచాల మీదకి, పడుకుంటే మిడతలు వచ్చేసినాయి, పడుకుంటే ఈగలు వచ్చేసినాయి. కనీసం కాలు తీసి కాలేద్దామన్నా మిడతల దండు ఉంది. అంత విస్తారమైన తెగుళ్ళు, వడగండ్లు, రాత్రి వాళ్ళకంతా చీకటైపోతాం, చెమ్మ చీకటైపోతాం. కప్పలు అసలే విపరీతమైన దద్దుళ్ళు ఏంటి, తాము పెంచుకున్న పశువులతో సహా మిగతా అన్నిటికీ వ్యాధులు. ఇంత కఠినమైన బాధ ఎందుకు వచ్చింది చెప్పండి? ఫరో మాట వినకపోవడం బట్టే కదా. ఫరో మాట వినకపోవడానికి గల కారణం ఏంటి? హృదయం కఠినమైపోయింది. ఇప్పుడు దేవుడు ఎలా కనిపిస్తున్నాడు మనకి? అంతే కదా. కానీ పౌలు గారు మనకి ఏం చెప్పాడు? దేవుని యందు అన్యాయం కలదా, అట్లాగా రాదు అనే మాట మనకు ముందే చెప్పేశాడు రోమిలికి రాసిన పత్రికలో. ఇందాక చదువుకున్నారు కదా, దేవుని యందు అసలు అన్యాయం అనేదే లేదు. మరి ఇప్పుడు హేతువాదులు ఎందరో బైబిల్ చదివిన తర్వాత ఈ ప్రశ్నలు అడిగితే మనం సమాధానం చెప్పాలి కదండి.
గత వారం కూడా మనం ప్రవచనాల గురించి మాట్లాడుకున్నాం. ప్రవచనాలు ఉన్నాయా లేవు అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఎలాగ సమాధానం చెప్పాలి, బైబిల్లో ఉన్నది ఏంటనే విషయం నేర్చుకున్నాం. ప్రతి వారం ఏదో ఒక విషయం నేర్చుకుంటున్నాం కదండి. మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? ఈ విషయంలో మనము ఆరితేరిపోవాలి. అవును, ఈ విషయం మాకు తెలుసు, మాకు ఆల్రెడీ నేర్చుకున్నాం అని చెప్పేసి మనం ఇతరులకు చెప్పేవారిగా మనం మారిపోవాలి. అంత జ్ఞానంలోకి వెళ్ళాలండి. ఎందుకంటే మీకు తెలుసు పన్నాడ గ్రామంలో, పన్నాడ పాలెంలో ఇటువంటివి ప్రకటించబడుతున్నాయా అంటే చాలా తక్కువే కదండి. వాళ్ళు ప్రకటించేవి కొన్ని మాటలే కదా. కానీ దేవుడు ఇంత విశదీకరించి చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకోవాలండి. చూడండి, అక్కడ మాట్లాడుతూ ఫరో హృదయం కఠినమాయను గనుక అతడు మోసే ఆహారంలో మాట వినలేదు. కఠినమైపోయింది కనుక. చూడండి, అదే 8వ అధ్యాయము పక్కనే ఉంటుంది. 15వ వచనం చూడండి. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు, అసలు ప్రతి మాట ముందు ఏం చెప్తున్నాడండి? దేవుడు చెప్పినట్టు, యెహోవా చెప్పినట్టు, యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయము కఠినపరచుకొని వారి మాట వినకపోయేను. ఇంకా అదే 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంటుంది. మీకు ముందుగా 8:32 కూడా చూడండి. 8:32, 8వ అధ్యాయం 32. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. తన హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడు. అలాగే 9వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును యెహోవాయే కఠినపరిచేశాడు, అతడు వారి మాట వినకపోయేను. అస్సలు దేవుడు ఎందుకు కఠినపరిచేశాడు ఒక్కసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే సర్వశక్తుడు దుష్కారము చేయట అసంభవం అనే మాట ఉంటుందండి బైబిల్ గ్రంథంలో. అంటే దేవుడు చెడ్డ పని చేయడం అనేది అస్సలు కుదరని పని అంట. మరి ఇక్కడ ఎందుకు కఠినం చేసేసాడు? ఇప్పుడు ఎవరైనా అడిగితే దీనికి మనం ఎలా సమాధానం చెప్పాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ముందుగా దేవుడు యొక్క గుణం ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 25 నుంచి జాగ్రత్తగా చదివినట్లయితే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 25 నుంచి అండి, 460 పేజీ నెంబరు, 18వ అధ్యాయం 25 నుంచి చదివినట్లయితే, దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు. జాగ్రత్తగా చదవండి. దయ కలిగిన వారి ఎడల ఏం చూపిస్తాడు దేవుడు? అంటే మనిషికి దయ ఉంటే పరలోకంలో తండ్రి దగ్గర నుంచి ఏమొస్తుంది మనకి? ఒకవేళ మనిషికి దయ లేకపోతే పరలోకపు తండ్రి దగ్గర నుంచి అది వస్తుందా? అక్కడ మాట్లాడే మాట దయ కలిగిన వారికి దయ చూపిస్తాడు. ఎవరి దయ కలిగిన వారి ఎడల నీవు దయ చూపించదువు. నెక్స్ట్, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. శ్రమ పడువారిని నీవు రక్షించదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేదు. యాక్చువల్గా పాపాత్ముల ఎడల కూడా ఏమొస్తుంది? దయస్తుంది. ఎందుకని? ఒకవేళ పాపాత్ములకు పాపం చేయాలంటే దేవుడు ఏమవుతాడు? ఇప్పుడు దయగలిగే వారికి దయ చూపిస్తున్నాడు, ఓకే. మరి పాపాత్ములకి ఏం చూపించాలి? దయ చూపించాడు కాబట్టి దేవుడు అయ్యాడు. ఒకవేళ పాపం చేసిన వాడికి సమానంగా ఈక్వల్ గా పాపాన్ని చేయడానికి ముందుకు వచ్చాడంటే దేవుడు ఏమైపోతాడు? దేవుడే అవడు అసలు. ఎందుకంటే మనం చదువుతున్న ఇతర గ్రంథాల్లో కనిపించేది అదే, అవునా? ఏమన్నా కొంచెం కోపం వస్తే కిందకు వచ్చేసి తీసేసి వెళ్ళిపోయేవారు పైకి. కానీ దేవుడు అలా చూపించట్లేదు. అన్ని విషయాల్లో ఓపిక పట్టుకుంటూ మనిషిని మార్చాలన్న ప్రేమతో ఆయన అందరి ఎడల దయవంతుడుగా ఉన్నాడు.
ఇక్కడ దయగలిగిన వారి ఎడల నీవు, ఎందుకంటే ఇది కన్ఫామ్ అండి, కన్ఫామ్ ఖచ్చితంగా ఆయన దయ ఉంటుంది. కానీ పాపాత్ముల ఎడల కొంతవరకు మాత్రమే దయ ఉంటుంది. ఒకవేళ నిజంగా దయ ఉందనుకోండి, పాపాత్ములకు కూడా ఏమివ్వాలి? పరలోకం ఇవ్వాలి. ఎందుకని? ఆయన దయగలిగిన వాడు కాబట్టి. దయ గలవారి ఎడలంటే ఎవరికైతే పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఉందో అటువంటి దయగలిగిన వారికి అందరికీ ఆయనకి ఆటోమేటిక్గా దయ చూపించేస్తాడు. కానీ పాపాత్ములకి అక్కడ చెప్తున్నాడు చూడండి, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉంటాడు. మూర్ఖుడు ఇటున్నాడు అంటే దేవుడు అటువైపు తిరిగిపోతాడని అర్థం. ఉండడండి ఆయన మూర్ఖుల వైపుకు తన కనిదృష్టి కూడా చూడలేనంతగా ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు. అంత గొప్పవాడండి. అంతెందుకండి, అసలు తప్పు చేస్తే మన పితరులను ఎలా చేశాడు? ఎంత ఎంత కఠినంగా శిక్షించి మరి నేర్పించాడు. అసలు దావీదు చేసిన ఆ నేరానికి దేవుడు ఎంత శిక్ష వేశాడండి. మనం గత కాలంలో చదువుకున్నాం. తన బిడ్డలు దూరం అయిపోయారు, తన భార్యలు దూరం అయిపోయారు, తన రాజ్యం దూరం అయిపోయింది. ఎడారి ప్రయాణంలో దేవా 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 అంటూ నడిచాడు. ఎందుకని? మిద్ది మీద తిరుగుతూ ఒక్కసారి ఒక స్త్రీని చూసినందుకు. అంతేనా? ఖాళీగా తిరుగుతూ ఏం చేశాడు? ఒకే ఒక్క స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూసిన వెంటనే తన ఆలోచన తిప్పుకొని ఉంటే తన జీవితంలో మచ్చలేనివాడుగా ఉండడండి. ఎందుకంటే బెత్సబా విషయంలో తప్ప దావీదు మరి ఏ విషయం అందును తప్పు చేయలేదు. అంత ఖచ్చితంగా బ్రతికాడండి ఆయన. ఆ ఒక్క చిన్న అపరాధం తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? అస్తవ్యస్తం చేసేస్తుందండి. తన కుమారుణ్ణే చంపేవలసిన పరిస్థితికి వెళ్ళిపోయింది. తన కుమారుడితో యుద్ధం వచ్చేస్తే పరిగెట్టేస్తాడు దావీదు. కానీ తన మేనల్లుడు ఏం చేస్తాడు? యోవాబు తీసేస్తాడు. ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పేసి. ప్రియులారా, దయగలిగిన వారి ఎడల ఆయన ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు, శ్రమపడు వారిని నీవు రక్షించదువు. గర్విష్ఠులకు ఎలా ఉంటాడండి? గర్విష్ఠులకు ఎలా ఉంటాడు? విరోధి. ఎవడైనా నేనే అన్నాడు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అతని తల మీద తన కాలెట్టి నువ్వు నా పీఠం దగ్గర ఉన్నావు అంటాడు. ఎందుకని? ఈ భూలోక అధికారాలన్నీ ఆయన వల్ల కలిగినవి అన్న మాట ఉంటుంది. నిజంగానండి, కుటుంబంలో ఒక తండ్రిగా గాని ఒక జ్యేష్ఠ పుత్రుడిగా గాని ఉండాలి అంటే అధికారం ఎవరిచ్చారో తెలుసా? దేవుడు. ఒక కుటుంబానికి తండ్రి అనే హోదా రావాలి అంటే అది దేవుడిచ్చిన హోదా. జ్యేష్ఠత్వము అనేది ఇచ్చాడు అంటే అది దేవుడిచ్చిన హోదా. ఇంకా హోదా అనేది తిరిగి మార్చడానికి ఉంటుందా? ఎప్పటికైనా జ్యేష్ఠత్వంగానే ఉండిపోతుంది. తండ్రి పొజిషన్ తండ్రికే ఉంటుంది. ఆ అధికారాలన్నీ భూమి మీద పెడుతుంది ఎవరు? దేవుడండి. గర్విష్ఠులకు ఆయన ఏమవుతాడంట? విరోధి. ఇప్పుడు ఫరో విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే నా బలం చూపించడానికి నిన్ను నిలబడుతున్నాను అన్నాడు. బలం ఎవరి మీద చూపిస్తావు? శత్రువు మీదనా? ఇప్పుడు ఆ ఫరో ఎవరికి శత్రువు అంట? దేవునికి శత్రువు. దేవుడు ఎవరికి శత్రువు అవుతానని ఇక్కడ మాట్లాడుతున్నాడు? గర్విష్ఠులకు మాత్రమే నేను విరోధునవుతాను. ఎందుకని? ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళందరూ నాకు శత్రువులు అంటాడు ఒక చోట. అవునా? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరు. కాబట్టి లోకంతో ఎవడు స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుడితోనే యుద్ధానికి సిద్ధమైపోతాడండి ఈ లోకంలో ఉండాలి అనుకుంటే. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించగలిగితే అసలు ఫరో విషయంలో దేవుడు ఎందుకు కఠినం చేస్తాడు? ఇప్పుడు మనకు సమాధానం చెప్పాలి కదండి. గర్విష్ఠులైతేనే దేవుడు విరోధి అవుతాడు. అసలు ఫరోని ఎందుకు అలా కఠినపరచుకుంటా వచ్చేసాడు? ఈ విషయాన్ని ఆలోచించాలంటే అసలు ఫరో ఎలాంటి వాడో మనకి తెలియాలి. ఎలాంటి వాడో ఒక్కసారి కొన్ని వచనాలు ఆలోచించి మనము ముగించుకుందామండి. నిర్గమాకాండము. అసలు ఫరో ఎలాంటి వాడు? నిర్గమాకాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 11 నుంచి చదవండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో
కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిలువ చేసి పీతోము రామాసేసు అనే పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. వారు 14 వచ్చిన వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటతో పనిలోను ఇటుక పనిలోను పొలములో చేయు పనిలోను ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించింది. ప్రాణాలు ఏం చేస్తారంటే ప్రాణం విసిగిపోయిందని ఎప్పుడంటాం? పడి 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 ఎప్పుడో లాస్ట్ స్టేజ్లో ఏమంటాం? ప్రాణం విసిగిపోయింది అంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రాణం విసిగిపోయేంతగా ఎవరు కష్టపడుతున్నారు? ఫరో రాజు. సహోదర ప్రేమ ఎంతైనా కనిపిస్తుంది అతనిలో మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను మిమ్మల్ని సహోదరులను ఎంచుకున్నాను అనుకోండి, మిమ్మల్ని కష్టపెట్టాలని ఆలోచిస్తాను. నేను నా సహోదరులు కదా, వాళ్ళకు కొంచెం సుఖంగా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. కానీ ఫరో మాత్రం ఏమనుకుంటున్నాడు? కఠినమైన సేవ వారి మీద అధికారులను నిలబెట్టి మరీ మరీ పట్టణాలు కట్టించి ఆ ఎడారి ప్రాంతంలో తీవ్రమైన కఠిన సేవ చేయించుకుంటున్నాడు. ప్రాణం విసిగిపోయేంతగా సేవ చేయించుకుంటున్నాడు. అంటే ఫరోకి ఎంతైనా సహోదర ప్రేమ లేదు. ఎందుకంటే యోసేపు ఒకప్పుడు 7 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని కాపాడాడండి. అవునా? బలమైన ఆవులను ఏం చేస్తే బలహీనమైన ఆవులు వచ్చి తినేస్తాయి. ఏంటి ఏడేమో పీనుగులు అంటే వెన్నులు చాలా సన్నంగా ఉన్నాయి, 7 చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి కలభావం అంటే ఆనాటి ఫరోకి యోసేపు చెప్తాడు, ఏం లేదు, 7 సంవత్సరాల కరువు రాబోతుంది, 7 సంవత్సరాల మహా పంట పండబోతుంది. పంటనంతటిని ధాన్యాన్ని ఎలాగ స్టోర్ చేయాలంటే ఎలా నిల్వ చేయాలన్నప్పుడు యోసేపు ఒక్కడే మార్గం అయ్యాడండి. ప్రపంచ దేశాలందరికీ, ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి ఎక్కడ కొనుక్కున్నాయి? యోసేపు దగ్గరకు వచ్చి కొనుక్కున్నాయండి. అంత గొప్ప స్థితిలో ఐగుప్తు దేశాన్ని ఏం చేశాడు? కాపాడాడు. మరి ఐగుప్తు దేశాన్ని అంత కాపాడిన యోసేపు జనాంగానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలండి? కానీ అతను ఎలాంటి వాడంట? యోసేపుని ఎరుగని వేరొక రాజు అని ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా, సహోదర ప్రేమ ఇసుమంతైనను లేదు. ఫస్ట్ ఎంతో వెట్టి పనులు చేయించుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి శత్రువు అయ్యాడని చెప్పాను? ఫరోకి. ఇప్పుడు ఫరో లాంటి లక్షణాలు మనకుంటే మనకి కూడా అవుతాడు, మనకు కూడా అయిపోతాడు. మనకు అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఫరోలో ఏమున్నాయో తెలుసుకోవాలి, అవి మనలో ఉండకుండా చూసుకోవాలి. ఫరోలో లేనిది ఏంటంటే సహోదర ప్రేమ లేదు. సహోదర ప్రేమ లేదు కాబట్టి ఫరో విషయంలో జడ్జిమెంట్ స్టార్ట్ చేసుకున్నాడు దేవుడు. ఎలా ఉంటాడు కొద్ది కాలం చూద్దామని చెప్పి. ఇంకా ఫరోలో ఏ లక్షణాలు ఉన్నాయో ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చదివినట్లయితే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. అది చంపడానికి వెళ్ళిపోయాడు. ఎవరిని? పిల్లలు ఎవరితో సమానం అంటారు? దైవ స్వరూపులు అంటారు. అంటే దేవుడు ఈ లోకంలో బ్రతకమని పంపిస్తే మీకు బతకడానికి హక్కు లేదని చంపేస్తుంది ఎవరండి? ఫరో. ఎందుకంటే ఈ జాతి నుంచే వచ్చాడు. మోషే కాలంలో ఉన్న ఫరో కూడా ఒక్కసారి మీరు ఆలోచించగలిగితేనండి, బిడ్డలను చిన్న చిన్న పిల్లలను చంపేయమని ఆజ్ఞ చేశాడు అంటే ఇంతకీ ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలీయులు? సుమారు 25 లక్షల మంది ఉన్నారండి. ఇప్పుడు 25 లక్షల మందిలో సుమారుగా ఎంతమంది పిల్లలు పుడతారు? ఒక 20,000 పుట్టరా? ఒక 20,000 మంది పిల్లలు పుడితే ఆ 20,000 మంది పిల్లల్లో ఒక 10,000 మంది మగ పిల్లలు అనుకోండి. ఇప్పుడు
పుట్టినప్పుడల్లా 10,000 మంది పిల్లలు చచ్చిపోవలసిందే. ఇంకా అలా చావట్లేదని ఏం చేశాడు 22వ వచనంలో? అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. ఇంకెవరైనా పుట్టారంటే బై మిస్టేక్ ఎవరైనా కొమ్ముని కనేసి ఉంటే కనుక మీరు అర్జెంటుగా తీసుకెళ్లి నదిలో పారేసేయండి. ఎంత కఠినత్వానికి వెళ్ళిపోతే, తను ఎంత క్రూరత్వంగా ఉంటే ఇటువంటి ఆజ్ఞలు బయలుదేరి చేస్తాడండి. ఇప్పుడు మనకే వస్తున్నాయి కదా ఎన్ఆర్సీసీ, ఇవి కొన్ని చట్టాలు వస్తున్నాయండి. అంటే భారతదేశానికి వలస వచ్చిన తెగలు ఎవ్వరూ కూడా ఈ భారతదేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళందరూ సపరేట్ గా ఒక గుంపుగా ఉండాలి. కొన్ని నియమాలు బయలుదేరుతున్నాయండి. సాతాను తన పని స్టార్ట్ చేసేసింది, కానీ మనం మాత్రం చాలా సైలెంట్ గా నిశ్శబ్దంగా ఏమీయూ మాకు భయం లేదు అన్నట్టుగా ఉన్నాం. కానీ సాతాను ఎంతో ఫాస్ట్ గా ప్రయాణాలు మొదలెట్టేస్తుందండి. నిజంగా ఈ కొన్ని సంవత్సరాలలో ఎన్ని మార్పులు జరిగినాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఎన్నో విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుని పిల్లల్ని ఏరేద్దామన్న ఆలోచనలో బయలుదేరుతుంది. మరి దానికి సమాధానం చెప్పాలి అంటే చాలా బలంగా ఉండాలి ప్రియులారా, చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు వాక్యము కరువైపోయే దినములో రాబోచునుగా అంటున్నారు. మరి ఆ కరువైపోయే ఆ దినాలు రాకమునిపై మనం ఏమవ్వాలి? బలపడాలండి. ఎందుకంటే కొండ మిద్దెల మీద ఉన్నవారు కిందకి దిక్కండి అంటాడు దేవుడు ఆనాటి సమాజానికి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు కరెక్ట్గా నిలబడ్డ నేర్చుకోండి అంటాడు దేవుడు. ఇప్పుడు ఫరో ఈ కఠినమైన సేవ చేయించుకుంటున్నాడు, సహోదర ప్రేమ లేనివాడుగా ఉన్నాడు. ఇంకా ఫరో చంపడానికి వెళ్ళిపోతాడు, అంటే నరహంతకుడుగా ఉండిపోయాడు. ఇంకా అందుకనేనండి ఒక నరహంతకుడుగా అయిపోయాడు. ఇప్పుడు నరహంతకుడు అనే మాట క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎలా మారింది అది గుర్తుకు పెట్టుకోవాలి మనం. నరహత్య అంటే ఏంటి చెప్పండి? నరహత్య అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇది ఇలాగే ఉంచి ముయ్యకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు 6వ పేజీ అండి, కొత్త నిబంధన 6వ పేజీ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. ఐదు 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పను. ఎందుకంటే కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే సవరణ ఏంటి? యేసుక్రీస్తు వారు చేసేస్తున్నారు. ఇందుకు సవరణ ఏంటి చూడండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. ఇందుకు సహోదరుని మీద కోపపడేవాడంటే మనం ఉదయం లేచి సాయంత్రం పడుకునే వరకు ఎంతమంది కోపపడతాం? చాలా మంది మీద కోపపడతామా? ఇందుకు కోపపడితే ఏమన్నాడు? నరహత్య చేసావంటున్నాడు. ఇందుకే కోపం దేని విషయంలో? ఇప్పుడు నాకు బాగా కోపం వచ్చేసిందండి, మీరు ఏదో బైబిల్కి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని అందరినీ తిట్టే అధికారం నాకు ఉంది వాక్యానుసారంగా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని తిట్టచ్చు నేను. ఇప్పుడు ఆ కోప పడితే నేను నరకానికి వెళ్ళిపోతానా? దాని గురించి కదండి. పుట్టినవుట్లో 1 అని వేసి రాశాడు చూడండి. పుట్టినవుట్లో 1 అని వేసి రాశాడు. కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగా అని కూర్చబడి ఉన్నది. కోపపడు అన్న దగ్గర 1 అని ఇంకేసి కింద రాశారు చూసారా? ఏమని రాశారండి? నిర్నిమిత్తముగా. నిర్నిమిత్తము అంటే ఏంటి అంటే అనుకోకుండా అన్నారు చూసారా? అంటే ఆ ఉద్దేశంతో. నిర్నిమిత్తం అంటే ఏంటి? ఎందుకని నిర్నిమిత్తం అంటారు? నిమిత్తము అంటే ఏంటండి? నిమిత్తము అంటే ఏంటి? వాక్యమును బట్టి అన్నమాట. వాక్యము నిమిత్తం మిమ్మల్ని దండిస్తున్నాను అనుకోండి, అది కరెక్టే. కానీ వాక్యానికి వ్యతిరేకంగా నేను మిమ్మల్ని దండిస్తున్నాను అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు నాకు ఎవరి మీద కక్ష ఉంది, ఆ కక్ష ఉన్నందుకు నేను ఏదో ఒక రకంగా వాళ్ళని తిడుతున్నాను అనుకోండి, నేను ఏం చేస్తున్నట్టు ఆ మనిషిని
నరహత్య చేస్తున్నట్టు. ఒకసారి ఆ మాట మళ్ళీ చదవాలి 21 నుంచి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పారు కదండి నరహత్య చేయొద్దని ఆజ్ఞ వచ్చింది కదా, మీరు విన్నారు కదా. నేను మీతో చెప్తుంది ఏంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. విమర్శ అంటే ఏంటండి? ఇటువైపు బోన్ ఉంటుంది, ఇటువైపు బోన్ ఉంటుంది, మధ్యలో జడ్జి కూర్చుని చేస్తాడే దాన్ని ఏమంటాడు? విమర్శ. ఇటువైపు దేవుడు ఉంటాడు, అటువైపు మనం ఉంటాము, ఇటువైపు నీతిగా బతికిన వాళ్ళు వస్తారు. మేము ఒక్కసారి కూడా వాక్యాన్ని బట్టి తప్ప మరి ఏ విషయం అందులో సహోదరులను ద్వేషించలేదు అని వాళ్ళు చెప్తారు. మనం ఏం చెప్తాము? దేవ పొరపాఠం జరిగిపోయింది అంటాం. అందుకని అక్కడ అంటున్నాడు నిర్నిమిత్తము అన్నాడు. మీరు వాక్యము నిమిత్తం కాకుండా మీరు దేని విషయం అందును మీ హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని బట్టి, మీ హృదయంలో ఉన్న పగను బట్టి గనుక మీరు ద్వేషించారా, కోప్పడ్డారా, మీరేమైపోతారు? బోన్లో నుంచోవాలి అని చెప్తున్నాడు. తన సహోదరుని చూసి ద్రోహి అన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు చూడండి. వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, ఎంత కఠినంగా ఉంది అని మనం అనుకుంటాం, కానీ దేవుడేమనుకున్నాడు తెలుసా? అంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. కనీసం అటువంటి మాటలు కూడా మన నోట రాకూడదు, అంత పరిశుద్ధులుగా నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇది కఠినము అంటలేదండి, దేవుడు ప్రేమకు నిదర్శనం. ఇందుకే ఫరో చేస్తున్న విషయం ఏంటి? నరహత్యలు చేయించాడు. అవునా? ఎన్నో 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 ఎంతో మందిని చంపించేశాడు, కానీ దాంట్లో ఒక వ్యక్తి మాత్రం బ్రతికాడు, ఆయనే మోషే. ఆయన మాత్రం తప్పించబడి దేవుని కోసం బ్రతకడానికి వచ్చేసాడు. ఇంకా ఆయన చేసిన తప్పేంటో ఒక్కసారి నిర్గమాకాండము 5వ అధ్యాయము, నిర్గమాకాండము 5వ అధ్యాయము 23వ వచనం. నేను నీ పేరట 22 నుంచి చదవండి, మీకు సందర్భం అర్థమవుతుంది. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి. నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపలేదనను. ఎందుకంటే మోషే మాట్లాడడానికి వెళ్ళినప్పటి నుంచి ఫరో చేస్తున్న పని ఏంటండి? కీడు చేస్తున్నాడు. దేవుడు పిల్లల మీద ఎంత చిన్న చూపండి, ఎంత చిన్న చూపు, ఎంతో కీడు చేస్తున్నాడంట. అసలు మోషే మాట్లాడడానికి వెళ్ళాడంట, మమ్మల్ని వదిలేయండి, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు కాబట్టి మేము వెళ్ళి అరణ్యంలో ఆయనకి మేము బలి ఇచ్చుకుంటాము, మమ్మల్ని వదిలేయండి అన్నప్పుడు అతను వదలకుండా మరీ కఠినమైన కీడు అంటే ఎంత కీడండి? చాలా కఠినమైన కీడు. ఎందుకంటే అక్కడ కీడు అనే మాట రాయించాడంటే ఐగుప్తీయులు సేవే కఠినంగా చేయించుకుంటున్నారే, మరి కీడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు పెట్టుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మోషే ఎవరికి చెప్తున్నాడు? దేవుడితో చెప్పుకుంటున్నాడు, దేవా అసలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దేవా నీ బిడ్డల్ని అని చెప్పేసి మోషే చెప్పుకుంటున్నాడు. అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఎవరు? ఫరో గుణగణాలు ఏమన్నా బాగున్నాయి అంటే అసలు ఏమీ బాగుందండి. సహోదర ప్రేమ లేదు, నరహత్యలు చేస్తున్నాడు, దేవుడు పిల్లలకి ఎప్పుడు కీడు చేస్తూనే ఉన్నాడు. పైగా అదే అధ్యాయంలో 5వ అధ్యాయము చూడండి 2వ వచనంలో 1 నుంచి చదవండి, మీకు మోషే గారు మాట్లాడుతున్న మాట అర్థమవుతుంది. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని అందుకు ఫరో ఏమంటున్నాడు చూడండి, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? మోషే ఏమన్నాడు? మా దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఆడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవునా? అంటే దేవుని యందు కొంచెమైన భయము భక్తి ఉందా? ఆలోచించండి.
ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద అందరు మనుషులు నమ్మేది ఏ శక్తిని? దైవశక్తినే. అవునా? ఖచ్చితంగా అయ్యో దేవుడా అనేవాళ్ళు తప్ప ఇంకా వేరేది అనేవాళ్ళు ఉండరు. అంత భయం ఉండవలసిన ఆ వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడండి? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనను. దేవుని యందు ఎంత భయం భక్తి కూడా లేదండి. ఎందుకంటే ఫరోలు చరిత్రలో ఐగుప్తీలకు ఉన్నది ఫరో ఎవరో తెలుసా? వాళ్ళ రాజే వాళ్ళకి దేవుడుగా ఉన్నాడు. నేనే దేవుణ్ణి. అబ్రహాం సందర్భంలో మీకు కనపడుతుంది. అబ్రహాంతో అంటాడు, నేను ఐగుప్తు దేశానికి నేనే రాజుని, ఇంకెవ్వరు కాదు అంటాడు. ఎందుకంటే ఐగుప్తుల ఒక ఆచారం అండి అది. కానీ మనుషులు ఎప్పుడూ దేవునితో సమానం కాదు. ఉదాహరణకి నేను నా ఫోన్ సమానమేనా? కొనుక్కున్నందుకు మీరు వందనాలు వచ్చి నా ఫోన్ చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు కదా. ఇప్పుడు దేవుడి చేత చేయబడ్డ వాళ్ళ మనం, ఇప్పుడు మనకి దేవుడితో సమానమైన ఆధిక్యత ఇవ్వకూడదు. దేవుడే, మనుషులుగా ఉన్న మనం కానీ మనము దేవుడుగా మారచ్చు. కానీ దేవుడు మన దాకా తగ్గించడు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు, అటువంటి వాడు ఇంకొకరు లేడు అనే మాట ఆయన కొంచెం రాబడ్డది. ప్రియులారా, సహోదర ప్రేమ లేనివాడును, నరహత్యలు చేయవాడుగాను, అలాగే కీడు మాత్రమే చేసేవాడుగాను ఫరో ఉన్నాడు. ముఖ్యంగా ఎంత గర్వస్తుడండి. యెహోవా ఎవడు అన్నాడు అంటే ఎంత గర్విష్టండి ఇతను. మనం చదువుకున్నాం, గర్విష్ఠులకు ఆయన ఎవరంట? విరోధి. గర్విష్ఠులకు నేను విరోధిని అవుతాను అంటున్నాడు. మూర్ఖులకు నేను వికటంగా ఉంటున్నా అంటున్నాడు దేవుడు. ఎంతో గర్వంతో వీగిపోతున్నాడండి. ఎంత గర్వపడుతున్నాడో ఒకసారి 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. 9వ అధ్యాయము 15వ వచనం. భూమి మీద ఉండకుండా నీవు నశించినట్లు నేను నా చెయ్యి చాపి ఉంటునని నేను నీ జనులను తెగులులో కొట్టివేసి ఉందును. నా బలము నీకు చూపుటట్లు భూలోక మందంతటా నా నామము ప్రచురము చేయనట్లు ఎందుకే నిన్ను నేను నియమించుతుని. ఇంకా నీవు నా ప్రజలను పోనీయ నొల్లక వారి మీద అతిశయపడుతున్నావు. ఏమని అతిశయపడతారు చెప్పండి? వీళ్ళు నా కాళ్ళ కింద చెప్పు అంటారు కదా, వీళ్ళు నా బానిసలు, నా కిందే ఉంటారు, నేను వీళ్ళకి దేవుడను, నేను తప్ప ఇంకేమీ లేదు. ఫరో అలా అతిశయించాడు గనుకే గర్విష్ఠులకు ఆయన ఎవరంట? విరోధి. గర్విష్ఠులకు ఆయన విరోధి. చివరిగా ఆయనలో ఉన్న ఒక చెడ్డ గుణాన్ని చూసి అసలు దేవుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం ఆలోచిద్దాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 34వ వచనం చూడండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 34వ వచనం. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేనలను ఇంకా పాపము చేయుచు తమ హృదయములో కఠినపరుచుకొనిరి. ఇంకా పాపము చేయుచున్నారు అంటే ఎదువరకు పాపం చేస్తారని ఇప్పుడో మొదలెట్టారనా? ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారండి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా కొంచెం ఎక్కువైపోయింది. 9వ అధ్యాయం 34వ వచనం. కొంచెం చేస్తున్న వాళ్ళు కాస్త ఇంకా ఎక్కువైపోయిందని. ఇప్పుడు ఫరో ఏంటంటే ఇంకా పాపము చేయొచ్చు అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఆల్రెడీ ఫరో చేస్తున్నాయి ఏంటి? పాపాలే. పాపం చేస్తున్న అతను మోషే వచ్చి చెప్తున్నా కూడా వినకుండా ఇంకా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అయితే మీ అందరినీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. పాపం చేసే వాళ్ళని దేవుడు ఏం చేయాలి? రక్షించాలి, అవునా? కానీ దేవుడు ఏం చేశాడు? కఠినపరిచేశాడు, అవునా? ఇంకా కఠినపరిచేశాడు. నువ్వెంత మొండిగా ఉంటావో ఉండు. అంతే. ఒక విషయం చెప్పనండి, మోషే వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎవరు దేవుడుగా పరిచయం అయ్యాడు? యెహోవా దేవుడుగా పరిచయం అయ్యాడా లేదా? అయ్యాడు. సువార్త ప్రకటన జరిగిందా లేదా? ఎందుకంటే నీళ్లను రక్తంగా మార్చింది ఎవరు? మోషే.
కర్రను పాముగా మార్చింది ఎవరు? మోషే. అలాగే కప్పలను, మిడతలను, వడగండ్లను ఇలాగూ 10 తెగుళ్లను రప్పించింది ఎవరు? మోషే. ఇన్ని 10 తెగుళ్ళు వచ్చినప్పుడు చివరిగా తొలి సంతానాన్ని హతము చేసేంత వరకు వాళ్ళని ఏం చేయలేదు? పంపలేదండి. ఎన్నో తెగుళ్ళు భూమి మీద ఫరోకి వస్తున్నప్పటికీ కూడా ఫరో ఏమవ్వలేదు. ఒక్కసారి ఆలోచించాలి. నీళ్లను, ఎందుకంటే నైలు నది అంటే పొడవైన నది అండి ప్రపంచంలో. ఆ నది నీళ్ళను ఏం చేస్తాడు మోషే? రక్తంగా మార్చేశాడు. అలాగే చెయ్యి లోపలికి పెట్టి చెయ్యి తీసేటప్పటికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చి మళ్ళా పోయింది. అసలు కుష్ఠరోగానికి ఎప్పుడు మందు వచ్చిందంటే 1860లోనే, కొత్తగా వచ్చినప్పుడే. కానీ మోషే ఎప్పుడు చేశాడు? ఫరో ఆనాడే కుష్ఠరోగానికి మందులు లేని ఆ టైంలోనే, కుష్ఠరోగం అంతా భయపడే ఆ టైంలోనే మోషే ఏం చేశాడు? మహిమను చూపించాడు. మరి చూపించినప్పుడు మారాలా, మారకూడదా? కుష్ఠరోగాన్ని తగ్గించే శక్తి అక్కడ మాంత్రికులకు కూడా లేదు. అక్కడ ఎవరున్నారు? మాంత్రికులు, శకునగాండులు అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏం శక్తి లేదు? రోగాన్ని నయం చేసే శక్తి లేదు. కానీ మోషే ఇలాగ చెయ్యి చాపేటప్పటికి ఏమొచ్చేసింది? స్వస్థత వచ్చేసింది. అప్పుడైనా ఫరో అంగీకరించాలా వద్దా? అంగీకరించాలి. పోనీ తర్వాత ఏమొచ్చినాయి? మిడతలు వచ్చినాయి. అసలు మిడతలు ఎలా ఉన్నాయండి తెలుసు కదా? మొఖం అంతా కూడా ఏమైపోయింది? మీకు పాటలో చూపిస్తారు. మొఖం నిండా మిడతలే ఉన్నాయి, ఎక్కడ చూసినా మిడతలే ఉన్నాయి, కాలు తీసి కాలేద్దామన్నా మిడతలే ఉన్నాయి. అంత ఘోరమైన మిడతలు ఎప్పుడూ ఆ దేశంలో చూడలేదు. కానీ మోషే చెప్పిన వెంటనే ఆ మిడతలు వచ్చినాయి. మళ్ళా ఏం చేస్తాడు ఫరో? వచ్చి మోషే ప్రార్థన చేయి, నువ్వు ముందు ప్రార్థన చేయి, మిడతలన్నీ తొలగించి అన్నప్పుడు మోషే ప్రార్థన చేయగా అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళా పోతాయి. పోయిన వెంటనే ఇంకేమైపోతాడు? మరలా కఠినం అయిపోతాడు. అంటే వాక్యం ప్రకటించబడుతున్నా కూడా ఫరోలో ఏం లేదు? మార్పు లేదండి. ప్రకటించబడుతుందా లేదా? సర్వశక్తుడని దేవుడు ఒక్కడే అని మోషే చెప్తున్నాడా లేదా? చెబుతున్నాడు. కానీ ఏమవ్వలేదు? ఫరో వినలేదు కాబట్టే తన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఫరో వినకపోయినా కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు దేవుడు. ఇంకా తర్వాత వడగండ్లు ఆకాశం నుంచి పెద్ద పెద్ద వడగండ్లు పడినప్పుడు అనేకమి చనిపోయాయి. అప్పుడైనా మారాలి కదండి. ఇశ్రాయేలీయులందరికీ పగలుండేదంట, ఐగుప్తీయులందరికీ కట్టిక చీకటి. కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనబడలేనంత చీకటి. అసలు భూప్రపంచం మీద అలా జరుగుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత లెక్క ఉన్నారనుకోండి, ఎంత లెక్క వెలుగుంటుందంట. ఇంకా మిగతా ఐగుప్తీయులు ఉంటే ఐగుప్తీయులందరికీ చీకటి ఉండేదంట. అప్పుడైనా ఫరో మారాలి. 3 రోజులు ఏకదాటిగా వాళ్ళు సూర్యుని చూడలేదండి. మరి అప్పుడైనా ఫరోకి జ్ఞాపకం రావాలి. ఏమని? ఒక్కడే దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు అని. కానీ ఏమయ్యాడు? ఎందుకంటే ఫరో పాపము చేయుచూ ఉన్నాడు కాబట్టి ఇంకా పాపం చేశాడు. వాక్యం వినబడుతున్నా తనలోని దుష్టత్వాన్ని తీసుకోకుండా ఏం చేశాడు? ఇంకా పాపం చేస్తూ ఉన్నాడు గనుక దేవుడు ఏం చేశాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. 134వ పేజీ అండి, కొత్త నిబంధన. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. జాగ్రత్తగా చదువుతానండి. వారు తమ మనసులో ఎవరికి చోటియలేదంట? దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక ఏమైంది? దేవుడికి చోటిచ్చేది మనమా, లేదా దేవుడే బలవంతంగా చోటివ్వి అని వచ్చేస్తాడా? మనమే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మనం ఆహ్వానిస్తేనే ఆయన మనలోనికి వచ్చేయమన్నాడు. నేను హృదయం అని తలుపుల ఎదుట
తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని నన్ను గుర్తుపడతారో నేను వానితో కూడా భోజనం చేస్తా అన్నాడు. భోజనం అంటే అర్థం ఏంటి? మాంసం కూర, మంచి చికెన్, మటన్ అని కాదు. ఆహారము అంటే జీవము అని అర్థం. సో వాడిని నేను జీవింప చేస్తాను, నిత్యకాలము వాడిని బ్రతికేలాగా నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ ముందుగా మనం చేయవలసింది ఏంటి? హృదయాన్ని ఆయనకి అప్పగించాలి. అక్కడ చదువుతున్న మాట చూడండి, 28వ వచనం. మరియు వారు ఎవరంటే భ్రష్టులు, ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకి అప్పగించేస్తున్నారు. చేయరాని కార్యములు అంటే చేసే కార్యాలు ఏంటి? సత్క్రియలు. చేయరాని కార్యాలు ఏంటి? దుష్టక్రియలు. దుష్ట సంబంధమైన ప్రతి క్రియలు చేయడానికి దేవుడు వారిని అప్పగించడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టేస్తాడు. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. మనకి అంబులెన్స్ ఉంటుంది కదండి, పొద్దున చెప్పాను. అంబులెన్స్ ఉంటుంది. అంబులెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎప్పుడు పడితే అప్పుడు గుద్దేయండి, మేము వచ్చి తీసుకెళ్ళిపోతామన్నా. మరి ఏంటంటే అర్థం? పొరపాటుని మీరు ఏమైనా చేశారు అంటే మేము ఉన్నాము రక్షించడానికి అని అర్థం. అంతేనా? లేదా 108 ఉంది కదా, శుభ్రంగా నేను ఎవరిని పడతాం అని గుద్దుకుంటా వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటుందా చట్టం? ఒప్పుకోదు. పొరపాటుని చేసేదానికి దేవుడే చట్టం ఏం చేసింది? మీరు పొరపాటుని ఒకరినొకరు గుద్దేసుకుని ప్రాణాపాయంలో ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కాపాడుతామని అంబులెన్స్ పెట్టింది. అవునా? అంతేనా? లేకపోతే లేదు ప్రతిరోజు నేను గుద్దుతా వెళ్తాను, వాళ్ళు వచ్చి ఎక్కించుకుంటా వెళ్తారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. సో అంబులెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షించడానికి, తక్కువ సమయంలో రక్షించడానికి. అవునా? ఇప్పుడు దేవుడు కూడా ఒక నియమం పెట్టాడు. ఏమని? నువ్వు గనక నిన్ను దేవుడికి అప్పగించుకుంటే నిన్ను ఎల్లకాలమో కాపాడటానికి నేను ఉంటాను. ఒక అంబులెన్స్కి ఆ ఉద్దేశం ఉంటే దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏమని తెలుసా? నువ్వు ఒక్కసారి నాకు నీ హృదయాన్ని అప్పగిస్తే చెయ్యవలసిన కార్యాలు మాత్రమే చేస్తావు. చెయ్యరాని కార్యాలు చెయ్యడానికి నీ చేతులు కూడా అంగీకరించవు. చెడుతనాన్ని నీకేం చేసేస్తాను? దూరంగా పెట్టేస్తాను. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకున్నట్టు అని ఉంటుంది. అసలు చెడుతనం చేయలేమండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ చెడు చేయడానికి చాలా దూరంగా ఉంటారు. మరి చెడుతనం చేసే వాళ్ళందరూ ఎవరు? దేవుని యందు భయభక్తులు లేని ఫరో తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అంతేనా? ఫరోకి ఏం లేదు, యెహోవా ఎవడు అనే ప్రశ్న వేశాడు. అందుకే యెహోవా ఎవడో దేవుడు ఆనాడే చూపించేశాడు. చూడండి, అందుకే చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించాను. అప్పగించదంటే అర్థం ఏంటి? దేవుడు పట్టుకెళ్ళి సాతానికి ఇచ్చాడనా? అంటే ఏంటండి? తన చెయ్యి అలాగ పట్టి మనం దాచేవాడు ఆ చెయ్యి కాస్త తీసేస్తాడు. అర్థమైందండి? సాతాను రాకుండా, చెడు కార్యాలు రాకుండా నిన్ను వాక్యంతో ఎల్లప్పుడూ కాపాడుతున్నా ఆ దేవుడు తన హస్తాన్ని దూరంగా చేశాడు అనుకోండి, ఇంకా దాడి మొదలవుతుంది. ఎవరి దాడి? అపవాది దాడి. మీకు అందరికీ ఒక ఉపమానం తెలుసు. ఒక అతన్ని దెయ్యం పట్టేసినప్పుడు అతను వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోటుకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి అసలు నేను వదిలిపెట్టినోడు ఎలా ఉన్నాడో ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనుకుందంట. శుభ్రంగా ఊడ్చి అంతా శుభ్రంగా చేసి ఉంటే అది ఏం చేసిందంట? దానికంటే మరీ చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. అంటే అర్థం ఏంటి? ఒక చెడు లక్షణం నీలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసావు అనుకోండి, ఎలా ఉంటది? హృదయం అంతా శుభ్రంగా ఉంటది. ఇప్పుడు ఆ చెడు లక్షణాన్ని నువ్వు మరలా ఆహ్వానించాలనుకున్నావు అనుకోండి, ఆ చెడు లక్షణాన్ని కాస్త ఇంకో 7 సంపూర్ణ లక్షణాలు యాడ్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు నాకే ఎవరినో ఒకరిని తిట్టే లక్షణం, చెడు లక్షణం ఉందండి. నాకు వాక్యం అనబడింది, సెట్ అయిపోయాను. నేను వాక్యాన్ని బట్టి ఏమైపోయాను? వదిలేసుకున్నాను లక్షణం. వదిలేసుకున్న కొంతకాలానికి మరలా నాకు ఆ లక్షణం వచ్చింది అనుకోండి నా హృదయంలోనికి, దాంతోపాటు ఏమొస్తాయి? దూషణ, నెక్స్ట్ పగ, ఇంకా ప్రతి చెడ్డమైన ప్రతి అన్నీ కూడా మన హృదయంలోకి డిస్టర్బ్ వేసేస్తాయి. ఎందుకంటే అపవాదికి నువ్వు ఒక్కసారి దొరికితే చాలు, నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది? పాతాళం దాకా తీసుకెళ్ళిపోద్ది. కానీ దేవుడికి నువ్వు ఒక్కసారి దొరికి నిలబడితే చాలు, నేను ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు?
పరలోకమందు సింహాసనం మీద కూర్చోబెడతాడు. అంత గొప్పవాడండి. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడంటే అర్థం ఏంటి? తన చెయ్యి తీసేశాడు వెనక్కి. అప్పుడు దాకా కాపాడుతున్నవాడు తీసేశాడు. ఇప్పుడు ఫరో కఠినం చేశాడంటే అర్థం ఏంటి? ఫరో దగ్గర నుంచి అతని చెయ్యి తీసేశాడు, విడిచిపెట్టేశాడు అతని చెయ్యిని. ఫరో చెయ్యిని ఎవరు విడిచిపెట్టేశారండి? ఎందుకని? ఫరో పాపము చేయుచూ వచ్చాడు. మోసే వచ్చిన తర్వాత, వాక్యం వినబడిన తర్వాత ఇంకా పాపం చేయుచూ వచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనం అందరము బాప్తీసం తీసుకోకముందు బ్రతికాం పాపంలో. కానీ బాప్తీసం తీసుకున్న వాక్యం వినబడ్డ తర్వాత కూడా ఇంకా చేసామనుకోండి, మనకు విరోధి ఎవరు? దేవుడే సిద్ధంగా ఉంటాడు. ఆలోచించండి ప్రియులారా. ఫరో గురించి ఎప్పుడో జరిగింది కదండి అనుకుంటున్నారేమో. మనలో ఎవరైనా ఫరోలు ఉన్నారేమో అని చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరు తప్పు చేసినా ఊరుకుంటాడేమో కానీ తన పిల్లలు తప్పు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. తన పిల్లలు ఎంత మంచి పని చేసినా పొంగిపోయే దేవుడు ఇంత చెడు కార్యక్రమం చేసినా కూడా దేవుడు సహించను అంటున్నాడు. ఎందుకంటే తన పిల్లలు తనలాగే ఉండాలి అనేది దేవుడు కోరిక. ఉండగలం కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బెత్తం వాడుతూ ఉంటాడు అస్తమానం. అవునా? ఎన్ని బెత్తాలు ఉన్నాయి మీకు? మీ వయసును బట్టి, మీ అనుభవాన్ని బట్టి బోలని దెబ్బలు తినేసి వచ్చారు కదండి. దేవుడు మనం తప్పు చేసినప్పుడల్లా దెబ్బ కొడతాడు, మళ్ళా సెట్ అయిపోతాం, మళ్ళా వచ్చేస్తాం. మళ్ళా కొడతాడు, మళ్ళా సెట్ అయిపోతాం, మళ్ళా వచ్చేస్తాం. ఆయన దెబ్బలో కొట్టడం మానేసాడు అనుకోండి, మనం ఎప్పటికీ బాగుపడం. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడు కూడా మనకు దెబ్బ తగులుతుంది. పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు ఏమైందంట? హృదయంలో పొడవబడి అనే మాట ఉంటుంది. వాక్యం చెప్పినంతసేపు పొడుచుకుందంటండి. అయ్యో నేను ఇంకా అందరూ చేస్తున్నాను కదా. చూసారా ప్రియులారా, ఫరో దేవుడికి ఎందుకు వ్యతిరేకమైపోయాడు? సహోదర ప్రేమ లేదు, నరహత్య చేసిన వాడుగా ఉన్నాడు, అతిశయపడుతూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు లేవు, దేవుడి ప్రజలకు కీడే చేయించు ఉన్నాడు. ముఖ్యంగా ఆయనలో ఉన్న చెడు లక్షణం ఏంటో తెలుసా? ఆయన పాపము మానలేదు, ఇంకా ఎక్కువ పాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడు? భ్రష్ట మనసుకి విడిచిపెట్టేశాడు. ఆ భ్రష్ట మనసునే పౌలు గారు ఏమని చెప్తున్నారు? కఠిన పరిచయం అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనలో ఎవరమైనా బాప్తీసం తీసుకున్న తర్వాత వాక్యం వింటూ కూడా ఇంకా పాపాలు చేస్తున్నాం అనుకోండి, మనల్ని ఎవరికి అప్పగించేస్తాడు? భ్రష్ట మనసుకి, అంటే సాతానికి అప్పగించేస్తాడు. ఇంకా మనకి ఎంత వాక్యం అనబడినా కూడా మనకి ఎక్కదు. ఏదో వెంట మట్టుకు వింటాము కానీ గ్రహింపలేని స్థితికి వెళ్ళిపోతాం. ప్రియులారా, మనలో ఎవ్వరు అట్టివారు ఉండకూడదు. మనం అందరము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. చివరిగా నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనం చూసుకుందామండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు, ఎవరు తెలుసుకున్నట్లు? ఫరో తెలుసుకున్నట్లండి. యెహోవా ఎవరు అని అడిగావు కదా, ఇదిగో నేనే అని చూపుటకు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమునకు వినహాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. అంటే ఈగలను పంపించేటప్పుడు దేవుడు ఒక సువార్త చెప్పాడు. ఏమని? ఈగలు వస్తున్నాయి, వీటిని పంపేది నేనే అని నువ్వు గ్రహించు చెప్తున్నాడండి. ప్రతి తెగులు వచ్చే ముందుగా తను చెప్పుకుంటానే వచ్చాడు. కానీ ఫరో ఏమవ్వలేదు? గ్రహించలేదు. సువార్త వినబడినప్పటికీ కూడా ఫరో చెవులు ఏమైపోయినాయి? మందబారిపోయినాయి. మనలో ఎవ్వరం అలా ఉండకూడదండి. ఎందుకంటే ఈయన జీవితం మనం నేర్చుకోవాలని దేవుడు రాయించాడు కదండి. మన చెవులు వాక్యానికి మందంగా ఉండకూడదు. ఎందుకంటే యెహోవా చెవులు ఎక్కడున్నాయంట? భయభక్తులు గల వారి నోరు దగ్గర ఏమున్నాయి? యెహోవా చెవులు ఉన్నాయంట. యెహోవా దేవుడికి నచ్చిన పిల్లలు మాట్లాడుతానంట అండి. ఆయన ఎంతో గొప్పగా ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలకిస్తాడంటండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కానీ తనకిష్టం లేని వారు మాట్లాడితే ఏం చేస్తాడంట? మేఘాలు అడ్డేసి అది అలాగే కిందకి పంపించేస్తాడంట. వినను అని చెప్పేశాడు.
తనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడే మాటలకి వారి నోటికి యెహోవా దేవుని చెవులు ఎప్పుడు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే 2-3 భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే వారి మాటలు యెహోవా వినును అనే మాట ఉంటుంది మలాకీ గ్రంథంలో. అవి ఏం చేస్తారంట పైగాను జ్ఞాపకార్థ గ్రంథంలో అంటే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నాడో కూడా రాసేసుకున్నాడంట. ఎందుకండి? ప్రేమ. ఎంత ప్రేమిస్తున్నాడంటే మీ ప్రతి మాటను చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాడు ఆయన. కాబట్టి మన మాటలు ఆయనకి ఇష్టమైనట్టుగా ఉండాలి. అలాగే ఇదే 4వ అధ్యాయము నిర్గమాకాండము 4వ అధ్యాయము 5వ వచనం. ఇందుకే ఎందుకు ఫరోని ఇంత కఠినపరిచాడు, ఎందుకు దేవుడు ఫరోని వదిలేశాడు అని ఆలోచిస్తానండి. ఆయన దాని చేత వారు తమ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు. తన ప్రజలందరూ ఏమవ్వాలి? నమ్మాలి. ఎందుకంటే అప్పుడు దాకా ఐగుప్తులో దేవతలను చూస్తున్నారా? చూడట్లేదా? చూస్తున్నారు. కానీ వాళ్ళు చేయలేని పనులు ఎవరు చేసుకుంటా వచ్చారు? దేవుడు చేసుకుంటా వచ్చాడు. కాబట్టి ప్రజలందరికీ నమ్మిక రావాలి. మోషేను పంపింది యెహోవా అయిన దేవుడే, సజీవుడే మమ్మల్ని కాపాడటకు మోషేను పంపించాడు అని శక్తిని తెలపడానికి ఎవరు వెళ్ళారండి? మోషే వెళ్ళారు. ఇప్పుడు ఫరో అంత కఠినమైపోయాడు కదండి. అన్ని తెగుళ్ళు వచ్చినాయి కదా. అన్ని తెగుళ్ళలో ఒకటి ఫరోకి సువార్త ప్రకటించబడుతుంది, 2 తన ప్రజలకు ఏమవుతుంది? నమ్మిక జరుగుతుందండి. ఇప్పుడు ఎవరైనా దేవుని నమ్మని వారు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ మనం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి సువార్త ప్రకటింప జరుగుతుంది. అలాగే మిగిలిన వారందరికీ ఏమవుతుంది? విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. అవునా? పాపి మారితే సంతోషమే కానీ ఒక పాటలో చూసారు కదండి. ఫస్ట్ పాటలో వాళ్ళందరి వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఎందుకని? వాళ్ళందరికీ తీర్పు, వీళ్ళందరికీ రక్షణ. ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ రక్షణ, ఫరోకి తీర్పు. ముఖ్యంగా దేవుడు యెహోవా దేవుడు ఎందు నిమిత్తము ఫరోను వదిలేశాడో తెలుసా? ఇదిగో ఈ కారణాన్ని బట్టే. నిర్గమాకాండము 12వ అధ్యాయము చివరిగా ముగించుకుందామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనం. ఆ రాత్రి సందర్భం మీకు తెలుసు కదండి. తొలి సంతానాన్ని సంహారక దూత చంపేస్తుంది. ఎందుకంటే ఫరో మాట అంటే ఇంకా సరే నీకు ఇచ్చిన ప్రథమ సంతానాన్ని నేను ఏం చేసేస్తాను? తీసేస్తాను. ఇప్పుడు మీరందరూ నన్ను అడగాలి, ఫరో ఏం చేశాడు? మగబిడ్డలను అందరినీ చంపించేశాడా? అందుకని ఆయన ఏమయ్యాడు? నరహంతకుడు అయ్యాడు. అవునా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తీయుల యొక్క తొలి సంతానాన్ని అంతటిని ఏం చేసేస్తున్నాడు? తీసేయడానికి వస్తున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఏంటి? ఇప్పుడు దేవుడు ఈ విషయంలో ఏంటి? పిల్లలు దేవుడితో సమానం కదా. మరి పిల్లల్ని ఎందుకు దేవుడు తీసేశాడు? ఇదే కదా. యోబు కుమారులు కూడా ఏ తప్పని చేశారో చేయలేదు. కానీ యోబును పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడు? కుమారులను తీశాడు. ఈ విషయాల్లో ఏమైపోతున్నాడు దేవుడు? పిల్లలు చనిపోయారు కదా. 10 మంది చనిపోయారు. ఇచ్చారు కానీ వాళ్ళు చనిపోయారు కదా. వాళ్ళ జీవితాలు ఆలోచించగలిగితే ఈ విషయంలో దేవుడు ఎలా కనపడుతున్నాడు మనకి కదా. కానీ అట్లా రాదు. ముందుగా అందుకే ఆ వాక్యం చూపించారు. దేవుని యందు అన్యాయం కలదా? అట్లా రాదు. ఎంతకీ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? తీసుకునే హక్కు ఎవరికి ఉంది? అంతే, ఇచ్చిన ఆయనకే తీసుకునే హక్కు ఉంది. రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఎందుకు ఎలా చేశామని అడిగే హక్కు ఉందా? ఇప్పుడు ఈ బల్ల ఉందండి, చేసిన కంసాలని నన్ను ఎందుకు ఎలా చేశామని అడగలదా? దేవుడు జీవాన్ని తీసుకునే విషయంలో దేవుడికి తప్ప ఎవరికి హక్కు ఉండదు. కనిచేశారు. ఒక్కసారి ఆలోచించగలుగుతానండి. గర్భంలో రాలిపోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వారందరూ ఎక్కడున్నారో తెలుసా? పరదైసులో విశ్రాంతి పొందుతున్నారు.
ఎంతో మంది. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే భూమి మీదకి వచ్చామంటే తప్పండి. ఎందుకంటే తండ్రిలోంచి మనం అందరం 54 కోట్ల మంది బయలుదేరుతాం. ఎంతమంది అండి? 54 కోట్ల మంది తండ్రిలోంచి, మన నాన్నలోంచి మనం బయలుదేరుతాం. ఎక్కడికి? అమ్మ గర్భంలోంచి బయలుదేరుతాం. 54 కోట్ల మందిలో 500 మందే తల్లి అండం వరకు చేరుతారు. తల్లి అండ 500 మంది చేరుతారు. ఎంతమంది రాలిపోతున్నారు? 53,99,00,000 చిల్లర. తెలుసు కదా ఎంతమంది చనిపోతున్నారు నువ్వొక్కడవే బతకడానికి. ఈ 500 మందిలో మళ్ళా అండాన్ని పొరలు ఉంటాయి కదా, ఆ పొరలన్నీ చీల్చుకుని ఒక శుక్ర కణం మాత్రమే లోపలికి వెళ్తుంది. ఆ ఒక్క శుక్ర కణానికి మాత్రమే రూపం ఇస్తుంది అండం. ఒక్కసారి ఆలోచించండి, అంతమంది చనిపోయారే, నువ్వు నేను మాత్రమే ఈ లోకానికి వచ్చి బ్రతికేమే. ఎవరి సంకల్పం? అసలు శుక్రకణం 3 రోజుల్లో బతుకుతుందండి. తండ్రిలో విడుదలైన శుక్రకణం 3 రోజుల్లోపు ఎక్కడికి చేరాలి? అండానికి చేరుకోవాలి. ఈ చేరడంలో నువ్వు, నీ శుక్రకణం, నా శుక్రకణం తక్కువగా పరిగెట్టిన, లేదా ఆ బలహీన పడిపోయిన, ఎందుకంటే శుక్రహీన కణాలు బలహీన పడతాయండి. ఆ బలహీన పడినప్పుడే, బలహీన పడిపోవడం వల్ల గర్భాలు నిలబడవు చాలా మందికి. ఆ బలహీన పడిన, పరిగెట్టకపోయినా, లేదా చేరేలోపే ఇంకొక శుక్రకణం ముందు చేరిపోయినా నువ్వు నేను ఈ లోకానికి రామండి. కానీ పరిగెట్టిస్తుంది ఎవరు? ముందు నిన్ను అండంలోనికి ప్రవేశపెట్టింది ఎవరు? అండంగా ఉన్న నీకు బెండంగా, బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తుంది ఎవరు? అన్ని చేసిన ఆయనకి మళ్ళీ వెనక తీసుకునే అధికారం లేదా? ఉందండి. కానీ మనం ఏం చేస్తాం? మనిషికి లేదండి, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపే హక్కు మనిషికి లేదు, కానీ రూపించిన వానికి మాత్రమే సర్వాధికారం. ఇప్పుడు ఈ ఫోన్ నేను కొనుక్కున్నా అండి, నేను పగలగొట్టేసుకుంటాను, మీరు ఏమన్నా అడుగుతారా నన్ను? ఏం అడగరు, ఎందుకంటే ఇది నాది కాబట్టి. ఇప్పుడు మనం అందరము ఎవరము? ఆయన చేత సృష్టించబడిన వారమై ఉన్నాం. ఆయనకు మాత్రమే తీసే హక్కు ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఇచ్చినప్పుడు బాధపడదాం కానీ తీసుకున్నప్పుడు బాధపడతాం. నా కొడుకే దొరికాడా, నా కూతురే దొరికిందా? ఎవరికి? దేవుడికంట. ప్రపంచంలో ఎవరు దొరకరు కదా. మరి పుట్టినప్పుడు మరా నా గర్భాన్ని ఎందుకు పుట్టించామంటామా అనండి. అందుకే దేవుని అంత అన్యాయం కలదా, అట్లా రాదు అనేసాడు. జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యాన్ని తప్పుగా వక్రీకరిస్తారు బయట వాళ్ళు, కానీ మనం మాత్రం వారికి సరైన విధానంలో సమాధానం చెప్పాలి. పైగా ముఖ్యంగా ఫరో ఎందుకు దేవుడు వదిలేశాడు అనే విషయాన్ని నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందులో మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతానం అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ, అందరికీ అంటే అర్థం ఏంటి? ఐగుప్తు దేవతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ. ఎందుకంటేనండి వాళ్ళకి ప్రతిదీని పూజనికి అర్హతమైనదిగానే పూజిస్తారు. ప్రతిదీనండి. చివరికి వాళ్ళు పరిపాలించే అధిపతులను కూడా వాళ్ళకి ఏం చేస్తారు? ఇప్పుడు తమిళనాడులో ఖుష్బూకి ఎలాగ మందిరం కట్టి ఆరాధన చేస్తారు, తమిళనాడు ఖుష్బూకి, నయనతారకి, హన్సికకి, ఇలాగా హీరోయిన్స్కి ఏం చేస్తారు? గుళ్ళు కట్టి మరీ పూజలు చేస్తారు. ఒక్కొక్క వారం వాళ్ళకి ఉపవాసాలు, పూజలు, కొబ్బరికాయలు అన్ని. ఎవరికి? పైగా వాళ్ళ జీవితాలు మనం పరిశోధిస్తానండి, అసలు మనం మాట్లాడుకోవడానికి తగిన వారమే కాదు అనిపిస్తుంది. అంత ఘోరంగా బతుకుతున్నారండి వాళ్ళు. వాళ్ళని ఏం చేస్తున్నారు? దేవతల కింద పూజిస్తున్నారు. ఇక హీరోయిన్స్, 3 హీరోయిన్స్ అండి. నయనతారకు ఉంది, హన్సికాకు ఉంది, నెక్స్ట్ ఇంకొక ఖుష్బూ.